తరాలు కలిసిన వేళ ఎపిసోడ్ 2 బంధాల పరీక్ష. ఇంటి హాలు. ఉదయం అర్జున్ తన ప్రేమ గురించి చెప్పిన తర్వాత ఇంట్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంటుంది. తాతయ్య వెంకట్రామయ్య సీరియస్గా కూర్చుని ఉంటారు. నానమ్మ జానకమ్మ కొంచెం ఆందోళనగా కనిపిస్తుంది. రామ్ మరియు లక్ష్మి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ప్రియ మాత్రం అర్జున్కు మద్దతుగా నిలుస్తుంది. వెంకట్రామయ్య: ఏమిట్రా నువ్వు చెప్పింది? వేరే కులం అమ్మాయినా? మన ఇంటి పరువు ఏం కావాలి? జానకమ్మ: అవునరా అర్జున్, మన సాంప్రదాయాలు వేరు కదా, ఆలోచించావా బాగా? అర్జున్: తాతయ్య, నానమ్మ, నేను దివ్యను నిజంగా ప్రేమిస్తున్నాను. ఆమె చాలా మంచి అమ్మాయి. కులం కంటే మనుషుల మనసులు ముఖ్యం కదా. రామ్: మనం కొంచెం ఆలోచించాలి లక్ష్మి, పిల్లల సంతోషం కూడా ముఖ్యమే కదా. లక్ష్మి: అవునండి, అర్జున్ బాగా ఆలోచించే ఉంటాడు. మనం దివ్య గురించి తెలుసుకుందాం. ప్రియ: అవును తాతయ్య, దివ్య చాలా మంచిది. మీరందరూ ఒకసారి మాట్లాడితే మీకే తెలుస్తుంది. ప్రియ కాలేజ్. మధ్యాహ్నం. ప్రియ తన స్నేహితురాలు అంజలితో కలిసి మాట్లాడుతుంది. ప్రియ: మా ఇంట్లో అర్జున్ విషయం తెలిసిపోయింది. అంజలి: తాతయ్య, నానమ్మ అయితే చాలా కోపడుతున్నారు. అమ్మ నాన్న మాత్రం ఆలోచిస్తామన్నారు. అంజలి: నువ్వేం బాధపడకు ప్రియా, మీ అన్నయ్య ప్రేమ గెలవాలి. నువ్వు మీ వాళ్ళతో మాట్లాడాలి. అంతలో ప్రియకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. అది ఆమెకు నిన్న పెళ్లి చూపుల్లో కలిసిన శేఖరం అనే వ్యక్తి నుండి. అతను మళ్ళీ కలవాలని అడుగుతాడు. ప్రియ కొంచెం అయోమయంగా ఒప్పుకుంటుంది. అర్జున్ ఆఫీస్. సాయంత్రం. అర్జున్ తన స్నేహితుడు సిద్ధార్థతో తన ఇంటి పరిస్థితి గురించి బాధగా చెప్తాడు. అర్జున్: ఇంట్లో చాలా టెన్షన్గా ఉందిరా సిద్ధార్థ. అమ్మా నాన్న కొంచెం అర్థం చేసుకుంటున్నా, కానీ తాతయ్య మాత్రం అస్సలు ఒప్పుకోవటం లేదు. దివ్య ఒక్కసారి కలవమని కూడా అనటం లేదు. సిద్ధార్థ: నువ్వు దివ్యను తీసుకుని ఇంటికి వెళ్ళురా, కలిస్తే వాళ్ళ అభిప్రాయం మారొచ్చు. ప్రేమ ముందు ఏది నిలబడదు. ఒక కాఫీ షాప్. సాయంత్రం. ప్రియ శేఖర్ను కలుస్తుంది. అతను చాలా సాంప్రదాయంగా మాట్లాడతాడు. ప్రియకు అతని ఆలోచనలు కొంచెం పాతగా అనిపిస్తాయి, కానీ అతను మర్యాదగా ఉండటంతో ఏం చెప్పాలో తెలియక ఊరుకుంటుంది. శేఖరం: మీ గురించి చాలా మంచిగా చెప్పారు. మా కుటుంబం చాలా సాంప్రదాయమైనది. మాకు మీలాంటి అమ్మాయి కావాలి. ప్రియ: థ్యాంక్ యూ, కానీ నాకు కెరియర్లో కొన్ని లక్ష్యాలున్నాయి. పెళ్ళి ఇప్పుడే చేసుకోవాలని లేదు. శేఖర్: అవన్నీ పెళ్లి తర్వాత కూడా చూసుకోవచ్చు కదా. మా ఇంట్లో ఆడవాళ్ళు ఇంటి బాధ్యతలు చూసుకుంటారు. ప్రియ అతని మాటలకు విసుగ్గా చెందుతుంది, కానీ బయటకు చూపించదు. ఇంటి హాలు. రాత్రి. అర్జున్ దివ్యను ఇంటికి తీసుకువస్తాడు. తాతయ్య, నానమ్మ ఇష్టంగా లేకపోయినా మర్యాద కోసం కూర్చుంటారు. దివ్య అందరితో చాలా వినయంగా మాట్లాడుతుంది. తన మంచి మనసును, అర్జున్పై తనకున్న ప్రేమను తెలియజేస్తుంది. కానీ తాతయ్య మాత్రం తన అభిప్రాయాన్ని మార్చుకోడు. వెంకట్రామయ్య: చూడమ్మా, మీరెంత మంచిదానివైనా మా సాంప్రదాయాలు వేరు. ఇది మాకు కుదరదు. దివ్య బాధపడుతుంది. అర్జున్ నిస్సహాయంగా చూస్తాడు. దివ్య కళ్ళల్లో నీళ్లతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అర్జున్ కోపంగా తాతయ్య వైపు చూస్తాడు. ప్రియ బాధగా జరుగుతున్నంత గమనిస్తుంది. కుటుంబ బంధాలు ఒక పరీక్షను ఎదుర్కొంటున్నాయి. తెరపడుతుంది. తరువాయి భాగంలో అర్జున్ తన ప్రేమను గెలిపించుకుంటాడా? ప్రియ తన పెళ్లి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? కుటుంబంలో ఎలాంటి కొత్త మలుపులు చోటు చేసుకుంటాయో చూడండి. తరాలు కలిసిన వేళ తర్వాతి ఎపిసోడ్లో.